ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుతున్నాం. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచునే. ఈ వాక్యమును ఆధారం చేసుకుని మనము 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటగా, దేవుని నిజమైన సేవకునికి ఇతరుల పట్ల లోతైన శ్రద్ధ ఉంటుంది. ఎపఫ్రోదితు బాధపడ్డాడు. అతను అనారోగ్యంగా ఉన్నందున మాత్రమే కాదు, ఫిలిప్పీలు అతని గురించి ఆందోళన చెందారు కాబట్టి తన సొంత బాధలో కూడా వారి భావాల పట్ల అతని శ్రద్ధ క్రీస్తు లాంటి కరుణను ప్రతిబింబిస్తుంది. నిజమైన ప్రేమ ఇతరుల శ్రేయస్సును వ్యక్తిగత బాధ కంటే ఎక్కువగా ఉంచుతుంది. రెండవది, ఆధ్యాత్మిక పరిపక్వత భావోద్వేగ సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అతని భారము భావోద్వేగ లోతు మరియు సానుభూతిని చూపుతుంది. పరిణతి చెందిన క్రైస్తవులు భావోద్వేగ పరంగా వేరుగా ఉండరు, కానీ ప్రేమలో ఇతరులతో లోతుగా అనుసంధానించబడి ఉంటారు. లోతుగా శ్రద్ధగా వహించడం బలహీనత కాదు, కానీ క్రీస్తు శరీరములో ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు ఐక్యతకు చిహ్నం. మూడవదిగా, క్రైస్తవ సమాజంలో పరస్పర శ్రద్ధ మరియు ఆప్యాయత ఉంటుంది. ఫిలిప్పీలు ఎపఫ్రోదితు పట్ల శ్రద్ధ వహించారు మరియు అతను వారి పట్ల అంతే శ్రద్ధ వహించాడు. ఈ పరస్పర ప్రేమ చర్చి జీవితానికి ఒక నమూనా. విశ్వాసులు అవసరం మరియు అనారోగ్యం సమయంలో ఒకరినొకరు నిజంగా శ్రద్ధ వహించాలి, ప్రార్థించాలి మరియు మద్దతు ఇవ్వాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.